నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మోహన్ బాబు యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే మోహన్ బాబు, మంచు విష్ణు కిడ్నాప్ చేశారా? లేదు అంటే కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడుతున్నారా? అంటే కొన్ని వేల కోట్లు దోచుకున్న తర్వాత ఈ మ్యాటర్ డైవర్ట్ కావడానికి ఇదొక పన్నాగం పన్నారా? అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్‌గా మోహన్ బాబు ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో సీనియర్ ఎన్టీఆర్ తోటి ఎక్కువ ఉండేవాడు. అంటే తన అభిమానిగా మారి తన చుట్టూ తిరుగుతూ తనకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారాలుంటాయో అంటే సినిమాకు సంబంధించినయి గానీ, లేదు అంటే తన ఆస్తికి సంబంధించినయి గానీ, ఇవన్నీ చూసుకునేవాడు. అదే క్రమంలోనే ఇతను గూడా మెల్లమెల్లగా ఆహ్, సీనియర్ సీనియర్ ఎన్టీఆర్ దగ్గరనే ఉంటూ, అతని మెళకువలు నేర్చుకుంటూ, క్రమక్రమంగా ఎదుగుతూ కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీలు స్థాపించడం జరిగింది. అంటే ఫస్ట్ నుండి డిగ్రీ వరకు, తర్వాత ఎంబీఏ, మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీఏలు గాని, మోహన్ బాబు యూనివర్సిటీ అగ్రికల్చర్ గాని, మోహన్ బాబు యూనివర్సిటీ మెడికల్ సైన్స్‌కు సంబంధించిన కాలేజీలు ఇవన్నీ కూడా అతను అక్రమంగా సంపాదించి కట్టినవే అని చాలామంది అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియని విషయం. అది మరి ఊహాగానాలా అనేది కూడా తెలియదు. కానీ ఇవన్నీ ఎన్టీఆర్ దగ్గరగా ఉన్నప్పుడే సంపాదించి పెట్టాడనేది అందరూ అనుకున్న మాట. ఈ విషయం మరి బయటికి ఎందుకు చెప్పలేదు అంటే, ఎన్టీఆర్ గారికి భయపడి ఎవరు చెప్పలేకపోయేవారు. ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ ఏమన్నా అంటాడేమో అనే భయం కొందరిలో ఉండి ఈ మాట ఎవరికీ చెప్పలేకపోయారు. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులలో అంటే మనం గత ఒక 1 ఇయర్ క్రితం చూసుకుంటే, మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు రావడం జరిగింది. ఆస్తి పరంగా. అంటే మంచు మనోజు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా ఆస్తి నాకివ్వు అని చాలానే గొడవ చేశాడు. కానీ మోహన్ బాబు కేవలం మంచు విష్ణుకే సపోర్ట్ చేస్తూ మంచు మనోజ్‌ని పట్టించుకోకపోవడం వలన ఈ రాద్ధాంతం అంతా బయటికొచ్చింది. అదే క్రమంలోనే ఇప్పుడొక మామూలుగా లేటెస్ట్ న్యూస్ ఏంది అంటే, మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి 26,000 కోట్లు అక్రమంగా దోచుకున్నాడు అని ఒక అలిగేషన్స్ అయితే వచ్చాయి. సో, ఈ అమౌంట్ అంతా ఎలా తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? అనే విషయాన్ని చూసుకుంటే, బేసిక్‌గా మోహన్ బాబు యూనివర్సిటీలో అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అమౌంట్ ఒకటైతే, వీళ్ళు కొంతమంది ఓన్‌గా చదువుకుంటూ ఓన్‌గా ఇచ్చి చదువుకుంటున్న వాళ్ళు కొందరున్నారు. సో, దీని విషయం గురించే అంతకుముందు గూడా కొన్ని అలిగేషన్స్ ఒస్తాయి. అంటే లేట్ ఫీజు వలన గానీ, లేదు అంటే వీళ్ళు కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వలన గానీ, కొన్ని అధిక వసూళ్లు చేశారని విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చాలానే బయటకొచ్చారు. ఎందుకంటే 1000 దగ్గర 2000 తీసుకుంటున్నారు. 2000 దగ్గర 4000 వసూలు చేస్తున్నారని చాలా అంటే చాలా మంది అలిగేషన్స్ చేశారు. సో, ఇదంతా వాస్తవాలా అంటే కొన్ని నమ్మేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఇంత దోచుకోకపోతే అన్ని యూనివర్సిటీలు గాని, లేకుంటే అంతమంది జీతాలు ఇవ్వడం గాని నాట్ పాసిబుల్. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే, కిడ్నాప్ విషయం ఇంకా కలకలం రేపింది. అంటే ఈ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని సంఘాలున్నాయి. వీటిని కాపాడుకోవడానికి. అంటే అధిక వసూళ్లు గాని, లేదంటే ఏమన్నా ఇల్లీగల్‌గా చేస్తున్నటువంటి కళాశాలల పైన వీళ్ళు కొంచెం మాట్లాడాలన్నా కొన్ని సంఘాలున్నాయి. ఎస్ఎఫ్ఐ గాని, ఇంకా కొన్ని సంఘాలున్నాయి. వీళ్ళందరూ కలిసి ఫిబ్రవరిలో అంటే కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడానికి వెళ్తున్నప్పుడు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు గాని, వినోద్ అండ్ అక్బర్‌ని కిడ్నాప్ చేశారు అని ఎస్ఎఫ్ఐ మరియు కొన్ని సంఘాలు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. అది కాస్త కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఈరోజు నిర్ణయం అంటే ఈరోజు వాదనలు విన్నాయి. మంచు విష్ణుకు సంబంధించిన లాయర్ గాని, లేదంటే అపోజిట్ సంఘాలు ఎస్ఎఫ్ఐ మరియు ఇతర సంఘాలకు సంబంధించిన లాయర్ వాదనలు విన్న తర్వాత ఒక చివరి దశకు వచ్చేలోగే మరియు ఇప్పుడు ఏదైతే కిడ్నాప్‌కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులున్నారో వాళ్ళ దగ్గర నుండి వాదనలు విన్న తర్వాత పూర్తిగా బయటికి వచ్చే అవకాశం ఉంది. సో, ఏది ఏమైనా ఈ మోహన్ బాబు చేసింది తప్పనే అనిపిస్తుంది. ఎందుకంటే ఫీజులు కట్టలేకనే కొంతమంది ప్రభుత్వం నుండి వచ్చే
అమౌంట్‌తోనే చదువుకుంటున్న వాళ్ళు కొంతమందున్నారు. మోహన్ బాబు విషయానికొస్తే అంటే తన ఫ్యామిలీ విషయానికొస్తే, మంచు మనోజు పెళ్లయిపోయిన తర్వాత నా ఆస్తి నాకివ్వండి. నేను బయటికెళ్ళిపోయి స్వతంత్రంగా నా బతుకు నేనేదో బతుకుతా అని మంచు అంటే మోహన్ బాబు దగ్గరికెళ్ళి అడిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత మారిపోయాడు అని ఈ మోహన్ బాబు మంచు విష్ణు సైడే తిరిగాడు. ఎందుకంటే మంచు విష్ణు సినిమాల పరంగా గాని, లేదు అంటే కొన్ని పాలిటిక్స్ పరంగా గాని డబ్బులు బాగా వృధా ఖర్చు చేస్తున్నాడని మనోజ్‌కి తెలిసిన తర్వాత ఇదంతా కథ బాగాలేదనుకోని నా ఆస్తి నాకివ్వండి అని తిరగబడడం జరిగింది. సో, కుటుంబ విషయాలలోనే ఇలా ఉంటే మోహన్ బాబు ఇంకా ఈ విద్యా సంస్థల పరంగా ఇంకెంత కఠినంగా ఉండాలనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మోహన్ బాబుకి అంత పైసా పిచ్చి లేకపోతే అన్ని వేల కోట్లు ఎలా సంపాదిస్తాడు? అన్ని కాలేజీలు ఎలా కడతాడు? మరియు తనకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే మనోజ్‌కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ ఇవ్వకుండా ఇంకా అది కోర్ట్‌లోనే ఆహ్, జరుగుతా ఉంది కేసనేది. సో, ఏది ఏమైనా గూడా మోహన్ బాబు చేసేది కొంచెం తప్పనే తెలుస్తుంది. ఈ కిడ్నాప్ కలకలం చాలా, చాలా అంటే చాలా తీవ్రంగా కలకలం రేపింది. ఎందుకంటే తప్పు లేకపోతే నువ్వు ఏం చేసినా గూడా అది ఒక రకంగా కరెక్టే ఉంటుంది. కానీ ఆల్రెడీ నువ్వు 26,00,00,000 తీసుకున్నావు. ఆల్రెడీ రాష్ట్ర విద్యా మండలి గూడా ఫైనేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ పైన 15,00,000 ఫైనేసింది. అది కట్టకుండా కాలక్షేపణ చేసిండు. ఇప్పుడు ఈ 26,00,00,000 తీసుకొని ఇట్లా లాసు. ఏదైనా ఇప్పుడు దాంట్లో చేరాలంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఆహ్, ఇప్పుడు మనం ఒక కాలేజీలో జాయిన్ అయితున్నామంటే మనకు ఫ్యూచర్ కనపడాలి. అలాగుండాలి కాలేజీ. అంతేగాని మళ్ళీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక మాట, జాయిన్ చేసుకునే ముందు ఒక మాట అంటే చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఏది ఏమైనా మోహన్ బాబు చేసేది చాలా తప్పు. రేపు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే అరెస్ట్ అవుతాడా? లేదు అంటే ఆహ్, బెయిల్ బెయిల్ వస్తుందా అనేది చూడాలి.